వెల్కమ్ బ్యాక్. ఇది వరకు బ్లూ ఫిల్మ్ కావాలంటే సీడీ షాపులకో వీడియో పార్లర్లకో వెళ్లేవాళ్ళు. ఇప్పుడు స్వీట్ షాప్లే క్యారాఫ్ అడ్రస్లు అవుతున్నాయి. కుర్రాళ్ళు, హై స్కూల్ విద్యార్థులు దర్జాగా వెళ్లి స్వీట్ బాక్స్ కొనుక్కుంటున్నారు. ఈ బిజినెస్ ఏమీ సాదా సీదా కాదు. దీని వెనుక భారీ బ్యాక్గ్రౌండే ఉంది. బ్లూ ఫిల్మ్ పేరుతో రోజు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. లాభాలు దండిగా వస్తుండటంతో స్వీట్ షాపులు కూడా హాట్ ప్యాక్లకు అడ్డాలుగా మారిపోతున్నాయి. పైన ఒకటి లోపల మరొకటి. నిజంగా స్వీట్స్ కోసం వెళ్తే షాకే. యూత్ టార్గెట్ గా స్వీట్ వే. ఈ స్వీట్ బాక్సులను చూసారా? ఇవి నిజంగా స్వీట్ బాక్సులే. పైన స్వీట్లు అందంగా అమర్చుంటాయి. ఆ లోపల బ్లూ ఫిల్మ్ల సీడీలు, డివిడీలు పేర్చి ఉంటాయి. అందుకే పైకి చూస్తే ఎవ్వరికీ అనుమానం వచ్చే అవకాశమే ఉండదు. ఎంత స్వీట్ అయినా మహా అంటే కేజీ 300 ఉంటుంది. పిల్లలు తినే స్వీట్లకు అంతకంటే రేట్ ఏముంటుందిలే అనుకుంటే ఇక్కడ మాత్రం పొరపాటే. ఇక్కడ క్వాలిటీ స్వీట్ కావాలంటే అర కేజీకి కనీసం 400 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇంత ఖరీదా అంటే దానికి టాప్ సీక్రెట్ ఉంది. స్వీట్ బాక్స్ బరువును బట్టి ధరలు మారుతూ ఉంటాయి. కొన్నైతే 500 నుంచి 1000 రూపాయల వరకు పలుకుతాయి. ఇవన్నీ చిన్నపిల్లల స్వీట్లే అయినా ఇప్పుడు వీటి కోసం యువత క్యూ కడుతోంది. భారీ రేట్ పలికే ఈ బాక్సుల్లో నీలి చిత్రాలు, అదేనండి బ్లూ ఫిల్మ్ సీడీలు, డివిడీలు ఉంటాయన్నమాట. అందుకే ఈ బాక్సులకు అంత ఖరీదు. ఒక్కో బాక్స్ లోని డివిడీలో అరగంట ప్లే అయ్యే 3 చిత్రాలు ఉంటాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ నగ్న వ్యాపారాన్ని దర్జాగా చేస్తున్నారు సెఠి దుకాణ యజమాని. పిల్లలు ఆడుకునే వస్తువులతో పాటు స్వీట్లు కూడా అమ్ముతూ ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కొంతకాలంగా ఈ వ్యవహారం గుట్టుగా సాగిపోతోంది. పోలీసులకు విషయం తెలియడంతో యజమాని మాట మార్చాడు. స్వీట్ బాక్సుల్లో ఏముందో తమకు తెలియదట. వాటిని ఆర్డర్ పై తెప్పించి అమ్ముతున్నానని, లోపల ఏముందో ఎప్పుడూ చూడలేదని పోలీసులకు చెప్పాడు. ఎన్టీవీ రిపోర్టర్ ముందు స్వీట్ బాక్సుల్ని తెరిచారు పోలీసులు. లోపలి గుట్టు రట్టయింది. బాక్సుల లోపలి డివిడీలు పోలీసులు తమతో తెచ్చిన ల్యాప్టాప్లలో వేసి చూడడంతో నీలి చిత్రాల భాగోతం బయటపడింది. దుకాణ యజమానితో పాటు మరో 3 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటి వరకు 500కు పైగా స్వీట్ ప్యాకెట్స్ ను అమ్మినట్టు చెప్తున్నాడు యజమాని. ఒక్క షాపులోనే ఇంత భారీ బిజినెస్ జరుగుతుంటే ఇంకా ఏ షాపుల్లో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయో అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు.